హలో, నేను మీ సుచిత. నార్మల్‌గా చాలా మందిలో కళ్ళు మసకబారిపోతూ ఉంటాయి. సడెన్‌గా 40 స్టార్ట్ అవ్వగానే దగ్గర చూపు లేదా చూసే దాంట్లో సడెన్‌గా ఫ్లక్చుయేషన్స్, సడెన్‌గా చూస్తూ చూస్తూ ఉండగానే డిమ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంటుంది. అది ఎక్కువసేపు కూడా ఉండదు. చాలా కొంచెం సేపే ఉండొచ్చు. కానీ ఇలాంటి ప్రాబ్లమే తర్వాత చూపు అనేది చాలా తగ్గే దానికి కూడా కారణం అవ్వచ్చు. సో, అలాంటప్పుడు మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే, ఫస్ట్ మనం ఆలోచించేది ఏదైనా ప్రాబ్లమ్ రాగానే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వెంటనే మనం దీంట్లో నుండి బయటపడొచ్చని జనరల్‌గా ఆలోచిస్తాం. అయితే మీరు ఆలోచించేది నిజమే. ఎందుకంటే కంటికి సంబంధించి డిమ్‌నెస్ స్టార్ట్ అయినప్పుడు మనం వెంటనే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకున్నట్టయితే ఆ డిమ్‌నెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. సో, అలాంటివి ఎలాంటి ఆహారాలో ఈరోజు తెలుసుకుందాం. నార్మల్‌గా కన్నుకి మంచివి అని చెప్పేటువంటి ఆకుకూరల్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి పొన్నగంటి కూర, తర్వాత మునగాకు, తర్వాత కరివేపాకు, తర్వాత మెంతి కూర అండ్ తర్వాత అవిసె ఆకు. సో, ఈ ఆకులన్నీ కూడా కంటికి సంబంధించినటువంటి చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మినరల్స్‌ని కలిగి ఉంటాయి కాబట్టి కన్నుకు సంబంధించినటువంటి అన్ని నరిష్మెంట్‌ని ఇవి ఇవ్వగలుగుతాయి. రెగ్యులర్‌గా మీరు రోజు ఒక 5-10 కరివేపాకులని మరిగిచ్చి తీసుకున్నట్టయితే కళ్ళు చాలా హెల్తీగా ఉంటాయి. ఒకవేళ మునగాకు తీసుకోవాలంటే మునగాకుని ఎండబెట్టి పౌడర్‌లాగా చేసుకొని దాన్ని కారపొడిలాగా తీసుకున్నా పర్లేదు. లేదా రెగ్యులర్‌గా బటర్ మిల్క్‌లో ఒక 2-3 గ్రామ్స్ పౌడర్‌ని తీసుకున్నా పర్లేదు. అలా కాదు మేము నార్మల్‌గానే తీసుకుంటామని డైరెక్ట్‌గా హాట్ వాటర్‌లో కలిపి కూడా తీసుకోవచ్చు. ఇలా ఏ విధంగా అయినా కూడా మీరు మునగాకును తీసుకున్నట్టయితే అది కంటి మజిల్స్‌ని చాలా బాగా ఉంచగలుగుతుంది. అండ్ కంటికి సంబంధించినటువంటి నరిష్మెంట్ లోపం వల్ల వచ్చినటువంటి ఆ మసకబారడం అనేది చాలా బాగా తగ్గిస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసి అవిసె ఆకు. ఇంతకు ముందు కాలంలో అందరూ కూడా అవిసె పువ్వుల్ని పప్పుల్లో వేసి వండుకోవడం అండ్ అవిసె ఆకు కూరల్ని ఎక్కువగా వండుకోవడం చూస్తుండేవాళ్ళం. ఇప్పుడు చాలామందికి అసలు అవిసె ఆకు అంటే ఏంటి అనేది తెలియదు. కానీ ఒకప్పుడు మాత్రం ఈ అవిసె ఆకుని చాలా విరివిగా వాడేవారు. మనం నార్మల్‌గా తమలపాకు పెంచడానికి ఈ అవిసె ఆకు చెట్లను పెట్టి దాని మీద తమలపాకుని తీగలాగా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఇవి సన్నగా చాలా పొడవుగా పెరుగుతాయి అవిసె ఆకు చెట్టు. సో, ఈ అవిసె చెట్టు వచ్చినటువంటి ఆకులు, దాని పువ్వులు మనము చాలా విరివిగా వాడుతూ ఉన్నట్టయితే కంటికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఇవి రాకుండా కాపాడతాయి. చెన్నై సైడ్ నార్మల్‌గా తమిళనాడు వాళ్ళైతే ఈ అవిసె ఆకులతో రెగ్యులర్‌గా కూర వండుకుంటారు. ఈ కూర వండుకోవడం వల్ల కన్నుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడమే కాకుండా చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, మనకి చాలామందిలో చూస్తాం కదా, తెల్ల మచ్చలు, బొల్లి మచ్చలు అండ్ స్కిన్ అనేది నల్లగా అయిపోవడము, ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా రాకుండా ఈ అవిసె ఆకు కూర చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే వాళ్ళు అవిసె ఆకు కూరని వారంలో ఒక్కసారన్నా వండుకొని తింటూ ఉంటారు. ఈ అవిసె ఆకుని మనం కూరలాగా వండుకోలేకపోయినా ఈ అవిసె ఆకుని తెచ్చుకొని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని రెగ్యులర్‌గా రోజు ఒక 2-3 గ్రామ్స్ ఒక కప్పు వాటర్‌లో లేదా ఒక కప్పు బటర్ మిల్క్‌లో కలుపుకొని రెగ్యులర్‌గా మీరు తాగుతూ ఉన్నట్టయితే మీ చూపు మసకబారడం అనేది తగ్గిపోయి కళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతాయి. మెడిసిన్‌ని అట్‌లీస్ట్ ఒక 40 డేస్ మీరు వాడినట్టయితే కంటికి సంబంధించినటువంటి మసకబారడము, కళ్ళు అనేవి వీక్ అవ్వడము అన్నటువంటి ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గిపోయి పర్ఫెక్ట్ చూపుని మీరు పొందొచ్చు. అండ్ ఫోర్త్ వచ్చేసి పొన్నగంటి కూర. సో, పొన్నగంటి కూరని రెగ్యులర్‌గా మీరు కూరల్లాగా అయినా లేదా పప్పుల్లో అయినా కూడా వేసుకొని తింటూ ఉన్నట్టయితే కంటికి సంబంధించినటువంటి విటమిన్ ఏ, విటమిన్ ఈ అండ్ మల్టీ విటమిన్స్ ఏవైతే కంటికి అవసరమో యాజ్ ఎ హోల్ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ కూరలో మనకి అన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి. అందుకే మీరు రెగ్యులర్‌గా ఆ కూరను తీసుకున్నట్టయితే ఈ కంటికి సంబంధించి మసకబారడము అనేది మీరు చాలా బాగా ఇంట్లోనే హెల్తీగా తింటూ హ్యాపీగా తగ్గించుకోవచ్చు. సో, మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్ ఉన్నట్టయితే దీన్ని డెఫినెట్‌గా ట్రై చేయండి అండ్ బెటర్ రిజల్ట్స్‌ని పొందండి. థ్యాంక్ యూ.